సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల పవిత్రతను, లడ్డూ ప్రసాదం విశిష్టతను దెబ్బతీసేందుకు చంద్రబాబు చేసిన పాప ప్రక్షాళనకు వైఎస్ఆర్సీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గురుమూర్తి, భూమన అభినయ రెడ్డి కూడా పాల్గొన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను యావత్ దేశం ఖండిస్తోందన్నారు ఎంపీ గురుమూర్తి. దేవుడిని రాజకీయాల్లోకి లాగి లబ్ధి పొందాలనుకోవటం దుర్మార్గమైన ఆలోచన అని మండిపడ్డారు. ఒక మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమలకు వెళ్తామని ప్రకటిస్తే కూటమి నేతలు దిగజారుడు రాజకీయాలకు తెగబడ్డారని ఎండగట్టారు వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి. మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యలపైన పాపాల్ని కడిగేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గుళ్లలో ప్రత్యేక పూజలు చేయాలంటూ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల్లో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డితో పాటు తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా పాల్గొన్నారు. కొబ్బరికాయలు కొట్టి చంద్రబాబు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పట్ల ఈ పాప పరిహారం అంతా ఆయనకే చెందాలంటూ పరమ పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల వారంతా కూడా ఖండిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఆయనతో మాట్లాడడానికి మనకు అందుబాటులో ఉన్నారు. సార్, ఓవరాల్ గా చూస్తా ఉంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదం పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏ విధంగా చూడాలి? చాలా మహాపాపం అంటే ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం మీద వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ప్రసాదం మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది ప్రతి ఒక్కరూ ఖండించాల్సినటువంటి విషయం. తెలుగుదేశం మరియు కూటమి పార్టీలు అధికారం చేపట్టిన తర్వాత 100 రోజుల తర్వాత ఇలాంటి అలిగేషన్ చేయడం అనేది వాళ్ళ కుసంస్కృతికి ఇదే నిదర్శనం. డిక్లరేషన్ పేరుతో కొండపైన పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన రద్దు కావని వెంటనే తీసివేయడం, ఈ కొండపైన రాజకీయాలు ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా ఇది రాజకీయ దురుద్దేశంతోనే ఇది చేయడం. అది కూడా నిన్న ఉదయాన్నే ఈ ఫ్లెక్సీలన్నీ వెలవడం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటన రద్దయిన వెంటనే మళ్ళా ఆ ఫ్లెక్సీలు తీసేయడం అనేది ప్రత్యక్షంగా మీరందరూ చూశారు. దీన్ని బట్టి ఏమవుతుంది, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇదన్నీ రాజకీయానికి వాడుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారి ఈ పర్యటనకు వస్తే అడ్డుకోవాలని, రాళ్లు వేయాలని, చెప్పులు వేయాలని, స్వామీజీల ముసుగులో రకరకాల మనుషులందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అడ్డుకోవాలని ప్రయత్నించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులనే నిర్బంధించడం, వాళ్ళందరినీ ఫ్రీగా వదిలేయడం, ఇవన్నీ చూస్తుంటే ఏదో రకంగా ఈ రాష్ట్రంలో ఘర్షణ వాతావరణాన్ని రేపాలి, మత సామరస్యాన్ని దెబ్బతీయాలి, దాన్ని రాజకీయాలకు వాడుకోవాలి. రాజకీయాలకు వాడుకోవడమే కాకుండా మనం చెప్పినటువంటి పథకాలు అమలు చేయలేదు కాబట్టి దాన్ని డైవర్షన్ పాలిటిక్స్గా తిరుమలని వాడుకోవాలనుకోవడం అత్యంత సమర్థనీయం కాదు. ఇది ఆ వెంకన్న స్వామి చూస్తూ ఉన్నాడు, ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తాడని కోరుకుంటున్నాను. తిరుమలలో యొక్క లడ్డూ ప్రసాదం విషయంలో కుట్ర రాజకీయాలకు వాడుకోవడం పట్ల తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ యొక్క లడ్డూ అంశాన్ని తెరపైకి తెచ్చి ఇబ్బందులు పెడుతున్నారంటూ ఆయన మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.